103వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మనం ఊహించినటువంటి కార్యాలు కంటే కూడా గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాట సుస్పష్టంగా మనకు తెలియపరుస్తున్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని కీర్తనకారుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది కృతజ్ఞత లేని వారుగా ఉంటా ఉన్నారు. చాలా మంది కృతజ్ఞతను మర్చిపోయిన వారుగా ఉంటా ఉన్నారు. ఈ రాత్రి వేళ మనం వింటూ ఉన్నటువంటి సాక్ష్యమును మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో వెనకాల శత్రువులు వస్తూ ఉన్నప్పుడు, వారు ఎదురుగా ఎర్ర సముద్రం కనబడతా ఉన్నప్పుడు, వారందరూ కూడా ఆ ఎర్ర సముద్రంలో ఎక్కడ మేము మునిగిపోతామేమో, వెనక వస్తున్నటువంటి శత్రువుల చేతిలో ఎక్కడ మేము హతమైపోతామేమో అని అనుకుని భయపడుతూ భీతిలుతున్నటువంటి సమయంలో ఆయన ఆ ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించినటువంటి మహా అద్భుతమును ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో మనం వింటూ ఉన్నాం. అవి మనం వింటూ ఉండటం మాత్రమే కాకుండా మన జీవితాల్లో కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి తప్పించేవాడని ఈ రాత్రి మనం వింటూ ఉన్నటువంటి సాక్ష్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చాలామంది ఏదో అనుకోకుండా కాలుకి ఎదురురాయి తగిలిందంట, ఇంత ప్రమాదం అయిందని మేము అనుకోలేదు, అది చిన్న దెబ్బే కదా, ఇంత పెద్ద ప్రమాదకరంగా మార్చబడిందని మేము అనుకోలేదు అనని చిన్నవి కూడా పెద్దవిగా ప్రమాదకరంగా మారిపోయేటువంటి పరిస్థితులను మన కన్నులారా ఎన్నో చూస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి, ఇక మా పని అయిపోయింది అనుకున్నటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు లేవనెత్తేవాడై ఉన్నాడని ఈ రాత్రి మనము ఆ బిడ్డల యొక్క సంఘటన, ట్రాక్టర్ తిరగబడటం ఏంటి, వారందరూ కూడా ఆకు కింద పడిపోవడం ఏంటి, బిడ్డలు మరలా తిరిగి అందరూ కూడా చిన్న చిన్న దెబ్బలతో తప్పితే మరలా తిరిగి ప్రాణాలతో బ్రతికి సాక్షులుగా నిలవబడటం ఏంటి, ఏది ఏమైనప్పటికీ యెహోవా ఆ బిడ్డలకు తన కాపుదలను ఇచ్చి ఉన్నాడు గనుక సజీవుల లెక్కలో దేవుని స్తుతించడానికి బిడ్డలు కనబడతా ఉన్నారు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మహోన్నతుడా, నిన్ను కీర్తించటం మంచిది అని 92వ కీర్తనలు అంటాడు కదా. చదువుదాం మాట. 92వ కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించటం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు అంత దొడ్డవి, నీ ఆలోచనలు అదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. దొడ్డవి అని అంటే ఏంటి? గొప్పవి అని అర్థం. దేవుడు చేసే కార్యాలు గొప్ప కార్యాలు.
అందుకే కీర్తనకారుడు అంటాడు, గొప్ప కార్యాలు మనం అనుభవించినప్పుడు, అద్భుతములను మనం చూసినప్పుడు, ఆశ్చర్య కార్యములను మనం అనుభవించినప్పుడు మన నోటి వెంట రావాల్సినటువంటి ఒక మంచి ఆలోచన ఏమిటంటే యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకు మంచిది అని అంటే ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మన జీవితాల్లో ఆయన చేసిన మేలులను ఉపకారములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవి ఊహకు మించినటువంటి కార్యాలను చేసే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడైనటువంటి భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఆయన కార్యాలు మనల్ని సంతోషంగా నిలబెడతాయి. ఆయన పనులు మనల్ని సంతోషంగా నిలబెడతాయి. ఆయన చేసేటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, డెప్త్కి తెచ్చుకున్నప్పుడు, గుర్తు చేసుకున్నప్పుడు, ఒకసారి గమనంలోకి మనం తెచ్చుకున్నప్పుడు అవి లెక్కకు మించినటువంటి కార్యాలను ఆయన చేయగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఎన్నో కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఉన్నాయి. నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకోబోయే వరకు సంవత్సరాల తరబడి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, దినాలు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. నేటి వరకు నీకు దేవుడిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, క్షేమమును బట్టి ఆయనకు మనం చెల్లించేటువంటి స్తుతులు దేవుని ఘనపరుస్తూ ఉంటాయి. ఎంతమంది జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నారు, దేవా నీ కాపుదల నాకు ఇచ్చావయ్యా, నీ సంరక్షణ నాకు ఇచ్చావయ్యా, నువ్వు లేకపోతే సజీవ లెక్కలు నిలవబెట్టడానికి ఏ అర్హత కూడా నాలో లేదు. మన జీవితాలు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి జీవితాలట. మనం మాయాస్వరూపులం. మనం కనబడతాం, ఈరోజు కనపడ్డ వాళ్ళు రేపు కనబడతామో కనబడమో తెలియదు. భక్తుడు అంటాడు, అయ్యా నేను నీడ వంటి వాడుని అంటున్నాడు. నీడ వంటి వాడు అంటే ఎండ వచ్చినప్పుడు నీడ ఉంటుంది, సాయంత్రం వేసరికి మళ్ళా ఆ నీడ కనపడుతుందా? నీటి బుడగ వంటి మన జీవితాలను ఆయన తన రెక్కల చాటును భద్రపరుస్తూ కాపాడుతూ ఉన్నాడు. కనుకనే దేవుని సన్నిధానంలో మనము సజీవులమై నిలిచి ఉండగలుగుతా ఉన్నాం. అందుని బట్టి దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తెస్సలోనికీ రాసిన మొదటి పత్రికలు అంటాడు కదా, చదవద్దు నేను చెప్తాను, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకనగా యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తమైందట. ప్రతి విషయములలో మేలు జరిగినప్పుడైనా, కీడు జరిగినప్పుడైనా, కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా, ప్రతి పరిస్థితులలో దేవుని మహిమపరచాల్సిన వారమై ఉన్నాం. ఎంతో గొప్ప దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రతి విషయం అందరూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాల్సిన వారమై ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులు. కనుక ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి అదండి. ప్రతిరోజు చేయాల్సిన పని. కృతజ్ఞత కలిగిన వారు, దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని తెలుసుకున్నటువంటి వారు నిత్యము చేయాల్సినటువంటి పనిని గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఆనందించండి. ఎలా ఆనందించగలుగుతాం? ప్రభువునందు ఆనందించడం అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని
మరొకము అని అంటున్నాడు. మర్చిపోతే మనం ఆనందించలేము, గుర్తుపెట్టుకుంటే ఆనందించగలుగుతాం. ఎంత గొప్ప దేవుడు! ఆ గొప్ప దేవుని కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, గుర్తు చేసుకున్నప్పుడు, గమనంలోకి తెచ్చుకున్నప్పుడు తప్పక ఆయన్ని బట్టి మనం ఆనందించగలుగుతాం. ఆయన చేసిన ఉపకారములను బట్టి మనం సంతోషించగలుగుతాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎల్లప్పుడూ ప్రతిరోజు ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎందుకనంటే ఆయన నీకు ఏం చేస్తున్నాడు? కరుణ కటాక్షం అనేటువంటి కిరీటాన్ని నీకు ధరింపజేస్తూ ఉన్నాడు. ప్రతి నిత్యం కూడా ఆయన తన కాపుదల నీకు ఇస్తా ఉన్నాడు, ఆయన తన సంరక్షణ నీకు ఇస్తా ఉన్నాడు. కనుక ఆ గొప్ప దేవుణ్ణి బట్టి మనము ఆనందించేటువంటి వారమై ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి అని అంటూ ఉన్నాడు. మీ సహనము అనంటే మృదుత్వము అని అర్థం. సహనము చాలాసార్లు ఏమి చేతకానితనంగానో మన వల్ల కానితనాన్ని బట్టి ఎదుటి వారి దగ్గర మనము మౌనంగా ఉన్నామనంటే మన యొక్క సున్నితత్వము, మృదుత్వం ఏమై ఉందో అక్కడే కనబడుతుంది. సహనంలోనే దాగి ఉంది మనం ఏమై ఉన్నాము. వెంటనే యాక్షన్ తీసుకోవడం కాదు, వెంటనే మనము ఎదుటి వారి మీదకి వెళ్ళడం కాదు, వెంటనే మన శరీరం ప్రేరేపించినట్లుగా పనిచేయడం కాదు. దేవుడు కోరుకుంటున్నాడు, ప్రభువునందు ఆనందించే వారికి ఉండాల్సిన గుణం ఏంటంటే మీ సహనమును సకల జనులకు తెలియజేయునీయుడి అని అంటున్నాడు. మన సున్నితత్వము, మన మృదుత్వము, మన మౌనము, మన సహనమును అనేకులకు తెలియపరచబడేటువంటి వారమై ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకనంటే ప్రభువు సమీపముగా ఉన్నాడట, మనకు దగ్గరగా ఉన్నాడు. ఎక్కడో లేడు ఆయన, ఎక్కడో లేడు ఆయన, మన పక్కనే ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. కనుక ఆయన దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాం? మనము సహనము కలిగిన వారమై ఉండాలి. ఇప్పుడు ఎవరైనా బాగా మనకు తెలిసిన బంధువులు వచ్చారు, మర్యాదస్తులు వచ్చారు, పక్కనోళ్ళు ఎవరైనా ఏదన్నా గొడవ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అవతల వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా వచ్చినటువంటి వ్యక్తిని గౌరవించి మనం ఏం చేస్తాం? ఎన్నో మాటలన్నీ సహించి మౌనంగా అనే పరిస్థితి వచ్చినా కూడా అనకుండా, ఎక్కడ ఆయన వింటాడో, ఎక్కడ ఆయనకు తెలుస్తుందో అని మన కోపాన్ని అణుచుకొని ఏం చేస్తాం? మౌనంగా ఉండిపోతాం. కారణం ఏంటంటే వచ్చినటువంటి వ్యక్తిని గౌరవించి ఆ వ్యక్తికి ఇచ్చేటువంటి విలువను బట్టి మనం కూడా అవతల వ్యక్తులు మాట్లాడినట్టుగా మాట్లాడితే ఎక్కడ ఆయన దగ్గర మన విలువ పోతుందేమో అన్నటువంటి ఆలోచనతోటి మౌనంగా ఆయన ఉన్నాడన్న గ్రహింపు కలిగి ఉన్నాం కనుక ఆ వచ్చినటువంటి ఆ అతిథికి మనం మర్యాద ఇచ్చి మనల్ని కాదులే అన్నట్టుగా మౌనంగా పట్టనట్టుగా ఉంటా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభువునందు ఆనందించేటువంటి వారికి సహనమును గురించి ఆయన మాట్లాడుతుంటాడు. మీ సహనము సకల జనులకు తెలియజేయనీయుడి. ఎన్నంటున్నా కూడా, ఏం చేస్తున్నా కూడా, పరిస్థితులు మారినా కూడా సహనం ఎలాగ ఉండాలి? అనేకులకు తెలియపరచబడేటువంటి పరిస్థితుల్లో నీవు నేను మనం కలిగిన వారమై ఉండాలి. నీ జీవితంలో కలుగుతున్నటువంటి శోధన అయినా, ఇబ్బంది అయినా, కన్నీరైనా, కష్టమైన సమస్య అయినా, ఏది నీ జీవితంలో నిన్ను కష్టపెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ నువ్వు చేస్తున్నటువంటి భక్తి జీవితంలో నువ్వు దేవుని విడిచిపెట్టకుండా ఆయనతో ఉండేటువంటి సహనములో నువ్వు కొనసాగగలిగితే భయంకరమైనటువంటి పరిస్థితులు యోబు జీవితంలో వచ్చినాయి. ఆస్తిని కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఇక అతడు నోరు తెరిచి తన భార్య కానీ అరిచినట్లుగా ఆయన కూడా అరవటానికి అవకాశం ఉంది. భార్య అరవలేదా? ఏమైనా మాట్లాడుతుంది భార్య? యోబు భార్య ఏమైనా మాట్లాడుతూ ఉంది? నిద్ర లేచింది మొదలుకొని నువ్వు చేస్తున్న భక్తి ఏమైపోతా ఉంది? బిడ్డలు పోయారు చూస్తూ ఉన్నావు, సంపద పోయింది చూస్తూ ఉన్నావు, సమస్తమును కోల్పోయావు చూస్తూ ఉన్నావు, ఆరోగ్యం పోయింది చూస్తూ ఉన్నావు. ఇక దేనికి నీకు భక్తి అని ఆమె రెచ్చగొడుతుంది ఒక పక్క.
తన సహనాన్ని యోబు మర్చిపోక మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మేలు అనుభవించిన నీవు కీడుని అనుభవించడానికి తగవా అని యోబు యొక్క సహనాన్ని అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో చాలా రకాలైనటువంటి ఇరుకులు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఆటుపోట్లు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. భక్తి జీవితంలో నీవు నేను కొనసాగుతూ ఉండగా మన సహనము అనేకులకు తెలియపరచబడాలి, అనేకులు గమనించాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఉపకారము జరిగినప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావో, అపకారము జరిగిన సమయంలో కూడా నీవు సహనము కలిగి కొనసాగే వ్యక్తివై ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, మీ సహనము సకల జనులకు తెలియజేయనీయుడి. ఎందుకంటే ప్రభు సమీపముగా ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు, దేవా నా ముందు నా వెనక నీవు ఆవరించి ఉన్నావయ్యా. నేను ఎక్కడికి వెళ్ళినా నీవు అక్కడే ఉన్నావు. నేను ఆకాశంకి ఎక్కిపోతున్నా, నువ్వు అక్కడే ఉన్నావు. లేదు నేను సముద్ర దిగంతంలోకి వెళ్ళిపోతున్నా, అక్కడ కూడా నీవే ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడున్నావు కనుక నీకు రాత్రి వేళ చీకటైనను నీకు వెలుగుగానే కనబడతా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళగలను నిన్ను దాటుకొని అని కీర్తనకారుడు గుర్తిరిగి దేవునికి సరెండర్ అయ్యాడట, దేవునికి లోబడి నడుస్తూ ఉన్నాడట. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ సహనము సకల జనులకు తెలియజేయనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు కనుక, ఆయన మనకు దగ్గరగా ఉన్నాడని ఎరిగి ఉంటే మన సహనము కోల్పోయేటువంటి వారముగా ఉండకుండా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దాని క్రింద మాట్లాంటాడు కదా, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన ఉండాలట. దేనిని గురించి నువ్వు చింతపడద్దు. దేని గురించి? కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, సమస్య వచ్చిందా, కృంగిపోయే పరిస్థితి వచ్చిందా, ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చినప్పటికీ, నీ జీవితంలో ఎదురైనటువంటి ప్రతి అపాయకరమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో దేనిని గురించి నీవు చింతపడద్దు. ఆ చింత యావత్ ఎక్కడ వేయాలా? ఆయన మీద వేయాలి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. మన భారము మోయగలిగిన దేవుడు అయ్యున్నా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రాత్రికాల సమయంలో మన సహనమును సకల జనులకు తెలియజేయబడనీయుడి. ఎందుకనంటే మీ చింత యావత్తును ఆయన మోయుటకు ఇష్టపడే దేవుడై ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో నువ్వు చింతపడతా ఉన్నావు, కంగారు పడతా ఉన్నావు, వాస్తవంగా చెప్పాలంటే కలిగినటువంటి ప్రమాదంలో మనం ఎంత చింతపడినా మన వల్ల అవుతుందా? ఏం చేయాలన్నా ఏది చేయాలన్నా ఎవరు చేయాలి? దేవుడు చేయాలి కదా. ఆయన పట్టించుకుంటే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. 100 మంది కాపులు కాయచ్చు, ఆయన గనక కాపుదలు ఇవ్వకపోతే సమస్తము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఏది చేయాలన్నా ఆయన చేయాలి. అందుకే వాక్యం ఏమని సెలవిస్తాముదనంటే, ఇదిగో దేనిని గూర్చి చింతపడకూడి, దేనిని గూర్చి ప్రమాదమైన, ఇబ్బంది అయినా, సమస్య అయినా మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయనే మిమ్మల్ని ఆదుకొనును. ఇశ్రాయేలు ప్రజలు కంగారు పడ్డారు ముందున్నటువంటి ఎర్ర సముద్రాన్ని బట్టి. ఏమైపోతామో, ఏం జరుగుతుందో. వెనక చూడబోతేనేమో ఫరో సైన్యం తరుముతుంది, ముందు చూడబోతేనేమో ఎర్ర సముద్రం. ఏం చేయాలో దిక్కుదోచే పరిస్థితి కనబడడం లేదు. కంగారు పడతా ఉన్నారు, కుంగిపోతా ఉన్నారు. మొత్తానికి ఆ సమస్యను మోషేకి అప్పగిస్తే, మోషే తీసుకెళ్ళి దేవునికి అప్పగిస్తే, దేవుడి కార్యాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు ఆయన చేసే అద్భుతం ఏంటంటే, ఎక్కడ కూడా జరగని కార్యము సముద్రమును ఆరిన నేలగా చేసి ఆ ఇశ్రాయేలులందరినీ కూడా అవతల ఒడ్డుకు చేర్చినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తామనంటే, దేనిని గురించి చింతపడకుడి. దేనిని గురించి
నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆదుకొనును. మన భారము మోపాల్సినటువంటి దేవుని మీద మోపగలిగితే ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడై ఉన్నాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన ఉండాలట. ప్రార్థన, ప్రతి విషయంలో ప్రార్థన ఉండాలి. నువ్వు నిద్ర లేచింది మొదలుకొని పడుకోబోయే వరకు సమస్త కార్యములలో, సమస్త పనులలో మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఉంటే తప్పక ఆయన సమస్త కార్యాలను మనకు అనుకూలంగా మార్చగలిగిన వాడే. ప్రారంభం మొదలుకొని, నిద్ర లేచింది మొదలుకొని, నువ్వు ఏ పని నిమిత్తమై వెళ్తున్నావో, ఏ ఆలోచన నిమిత్తమై వెళ్తున్నావో, ఏ ఆలోచన నీ హృదయంలో ఉందో, ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో, ఎక్కడ నీవు ఉన్నావో, ఏమై ఉన్నావో, ఎలా ఉన్నావో, నీ స్థితిగతుల పరిస్థితులన్నీ నువ్వు దేవునికి మొర్ర పెట్టగలిగితే ఆయన వాక్యం సెలవిస్తుంది, నాకు నిజముగా మొర్ర పెట్టే వారికి నేను సమీపముగా ఉన్నాను అంటున్నాడు. సమీపముగా ఉండేవాడు ఆయన. మనం మొర్ర పెట్టగలిగితే, ప్రార్థించగలిగితే ఆయన సమీపముగా ఉండేవాడు అయి ఉన్నాడు. కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. కనుక ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రతి విషయంలోనూ ప్రార్థనతో ప్రారంభించాలి. రెండవది విజ్ఞాపనముల చేత. విజ్ఞాపన, ప్రార్థన. మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మన కొరకై, మనము పొందుకోబోయేటువంటి మేలుల కొరకై ప్రార్థన ఏ విధంగా అయితే చేస్తామో విజ్ఞాపన కూడా మన జీవితంలో ఉండాలట. విజ్ఞాపన అంటే ఏంటో తెలుసా? మన గురించి కాదు, పక్కన వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా మనం ఏ విధంగా అయితే ప్రార్థన చేసుకున్నామో ఆ ప్రార్థన అనుభవం మన జీవితంలో అవసరమే. దానితో పాటు మన జీవితంలో విజ్ఞాపన కూడా అవసరం. విజ్ఞాపన అంటే ఇతరుల యొక్క క్షేమం కోసం. దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది? మొదట నీ దేవుడిని యెహోవాను ప్రేమించుము, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. నిద్ర లేచావు, ప్రార్థన మొదలు పెట్టావు, దేవా ఈరోజు నాకు కాపుదల నీవయ్యా, రాత్రి అంతగా కాపాడావు కదా, అదే కాపుదల ఈరోజు నా ప్రయాణం అంతట్లో నీవు ఉండు అని అంటూనే నీతో పాటు ఉన్నటువంటి బిడ్డలు ఎందరైతే ఉన్నారో, నీతో పాటు పనిచేసే వ్యక్తులు ఎందరైతే ఉన్నారో, అలాగే నీ గ్రామం కోసం, నీ దేశం కోసం నీవు ప్రార్థించేటువంటి ఆ ఆలోచన ఏదైతే ఉందో తప్పక దేవుని యొక్క చిత్తమై ఉంది. నీ గురించి ప్రార్థన చేసుకో. రెండవది, నీ జీవితంలో విజ్ఞాపన కూడా అవసరమైంది. నీ పొరుగు వారి గురించిన ప్రార్థన కూడా నీకు అవసరమైంది. నీ ప్రక్క వారి యొక్క క్షేమం కోరుకోవడం కూడా దేవుని చిత్తంలో నిన్ను దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మూడవది ఏముండాలట? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. కృతజ్ఞత ఉండాలట. కృతజ్ఞత అంటే ఏంటో తెలుసా? చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఎలాంటి మేలు? దేవా రాత్రి అంతా కాపాడావయ్యా, నీకు వందనాలయ్యా, అదే కృతజ్ఞత. దేవా నా కష్టంలో నువ్వు తోడుగా ఉన్నావయ్యా, నీకు వందనాలయ్యా, నా సమస్యలో నువ్వు తోడుగా ఉన్నావు, నీకు వందనాలయ్యా, నా పని బాటలో నువ్వు తోడుగా ఉన్నావు, నీకు వందనాలయ్యా. ఈ వందనాలు చెప్పేది ఏదైతే ఉందో, ఆ చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని నువ్వు చెల్లించే కృతజ్ఞత ఏదైతే ఉందో ఆ కృతజ్ఞత నీ జీవితంలో తప్పక అవసరమైంది. ఒకటి, ప్రార్థన మన జీవితంలో ఉండాలి. రెండోది విజ్ఞాపన మన జీవితంలో ఉండాలి. మూడోది కృతజ్ఞత కూడా చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిరోజు నేను చేయాల్సినటువంటి ఈ 3 కార్యాలు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదమునకు మనం నడిపిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నటువంటి మాట, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఈ 3 లక్షణాలు కలిగి దేవునికి మన విన్నపాలు తెలియజేయగలిగితే, ఒకటి, మన గురించి ప్రార్థన చేసుకోవాలి. రెండోది, పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి. మూడవది, కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఎన్ని మేలు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు,
మన పట్ల ఎన్ని కార్యాలు చేశాడో. ఇదిగో రాత్రి పడుకుని తిరిగి ఉదయాన్నే లేచి సజీవ లెక్కలో ఉండగలిగామనంటే కేవలం ఆయన కృప కాదా? నిద్రలో ఏమైపోయి ఉండేదో మన ప్రాణం ఆయన భద్రపరిచి లేవనెత్తిన కృపను బట్టి మనం థ్యాంక్స్ చెప్పాలి దేవునికి నిద్ర లేవగానే. ఇది మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది. కనుక దేవుని వాక్యం ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంది. కీర్తనకారుడు అంటున్న మాట ఏమిటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకము. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని